హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈరోజు వీడియో వచ్చేసి బర్త్డే వీడియో చేశాను. బాయ్స్ బర్త్డేకి అయితే ఈ వీడియో చాలా బాగుంటుంది. మీరు కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మీరు డెమో చూడండి. చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మీరు అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నేను టెలిగ్రామ్లో పెట్టాను. టెలిగ్రామ్లో ఇంకెవరైనా జాయిన్ అయిపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు ఇన్పుట్ చేసుకోండి. ఫాంట్ వచ్చేసి నేను అలర్ట్ మోషన్ ఉన్న ఫాంట్ పెట్టాను, మీకు ఫాంట్ మిస్సింగ్ ఏమి రాదు. ఓకేనా? ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా సింబల్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్తే దిస్ మంత్ అని ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ డేట్ మంత్ ఉంటుంది. మీరు మంత్ కానీ డేట్ కానీ చేంజ్ చేయాలంటే టెక్స్ట్ లైన్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు మంత్ చేంజ్ చేసుకొని డేట్ చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకునేటప్పుడు మీరు క్యాపిటల్ లెటర్స్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను చేంజ్ చేసేది డిసెంబర్ అని క్యాపిటల్ పెట్టుకోండి, స్మాల్ వద్దు. క్యాపిటల్ పెట్టుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే ఉంటుంది. తర్వాత గ్రాండ్ పార్టీ, తర్వాత నేమ్ చేంజ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి అన్ని క్యాపిటల్ లెటర్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మధ్యలో హ్యాపీ బర్త్డే ఉంటుంది, అది ఉండని, మీరు దాన్ని ఏం చేంజ్ చేయకండి. ఓకేనా? తర్వాత మీకు ఇక్కడ నుంచి ఫోటో స్టార్ట్ అవుతాయి. ఓకేనా? లాస్ట్ వరకు ఫొటోస్ ఉంటాయి. ఇప్పుడు ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్మ్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి బర్త్డే బై ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఇక్కడ మధ్యలో 10 ఫొటోస్ ఉంటాయి. ఈ 10 ఫొటోస్ కూడా సేమ్ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్మ్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుని కొంచెం. ఇక్కడ కూడా సేమ్ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్మ్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి ఇలా. ఓకేనా? ఇక్కడ కూడా మధ్యలో 10 ఫొటోస్ ఉంటాయి. ఈ 10 ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఫోటో లాంగ్ ఫోటో ఉంటుంది, మధ్యలో 10 ఫొటోస్ ఉంటాయి చిన్నవి, అవి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో మాత్రం 4 ఫొటోస్ ఉంటాయి, 4 లాంగ్ ఫొటోస్. ఫోటోలను క్లిక్ చేసి కలర్ అండ్ ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను కదా, ఇలా యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ప్రతి ఫోటోని ఇలానే యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.